ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనము ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక. తర్వాత ఆయన దోణి ఎక్కి గలిలయ సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒక మనుషుని ఒకని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభు గలిలయ సముద్రమును దాటి తన పట్టణములో ప్రవేశింపగా, యేసుక్రీస్తు ప్రభు పట్టణము నజరేతు ప్రవేశింపగా, జనులు ప్రభువును కలుసుకొనుటకు ఆయన ద్వారా స్వస్థత కార్యములు పొందుటకు ఒక పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని మంచం పట్టి ఉన్నాడు. ఆ వ్యక్తిని నలుగురు మనుషులు తీసుకొని వచ్చి ఉన్నారు. వారు ఎంత దూరం నుంచి వచ్చారో, ఎలా మోసుకుంటూ వచ్చారో మనము వర్ణించలేము. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడని వారికి ఎలా తెలిసింది? వారు ప్రభు మీద ఆధారపడి విశ్వాసముంచి అంత భారమైన పని చేయుటకై వారు నడుము బిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు వారి విశ్వాసము చూచి, ఎవరి విశ్వాసము చూడాలి? యేసు ప్రభు అయితే ఆ యొక్క రోగగ్రస్తుని యొక్క విశ్వాసం చూడాలి. కానీ ప్రభు చూసింది ఎవరి విశ్వాసాన్ని? ఆయనను రోగగ్రస్తుని యేసు నొద్దకు తీసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచి ఉన్నాడు. వారి యొక్క పట్టుదలను చూసి ఉన్నాడు. వారి యొక్క